communities contribute to conservation efforts. Done. Local communities అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ది సేమ్ ఏరియా. కాంట్రిబ్యూట్ అంటే పాలు పంచుకోవడం. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే ప్రొటెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్, అదే కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, పర్యావరణాన్ని కాపాడడానికి స్థానిక ప్రజలు తమ గ్రామం ఊర్లో చెట్టు నాటడం, నీటిని ఆదా చేయడం, జంతువులను రక్షించడం, చెత్తను తగ్గించడం ద్వారా చేసే సహకారాన్ని స్థానిక సమాజం చేసే సంరక్షణ చర్యలని అంటారు. ఓకేనమ్మా, అది క్వశ్చన్. లోకల్ కమ్యూనిటీస్ కంట్రిబ్యూట్ టు కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ని. అంటే నేచురల్ రిసోర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి లోకల్ కమ్యూనిటీస్, గ్రూప్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ది సేమ్ ఏరియా, వాళ్ళందరూ కూడా ఈ ఫాలోయింగ్ ఈ వేస్ ని యూజ్ చేస్తారు. అందులో ఫస్ట్ యూజ్ బై ప్రొటెక్టింగ్ హ్యాబిటేట్స్ అండ్ వైల్డ్ లైఫ్ అగేన్స్ట్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సచ్ as పోచింగ్. ఓకేనా, హ్యాబిటేట్స్ అంటే ఏంటి? నేచురల్ హోమ్ వేర్ ప్లాంట్ అండ్ యానిమల్ లివ్స్, అదే హ్యాబిటేట్స్ అంటారు. వైల్డ్ లైఫ్ అంటే యానిమల్స్ ఫౌండ్ ఇన్ వైల్డ్. ఎంక్రోచ్మెంట్స్ అంటే ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే యాక్షన్ అగేన్స్ట్ లా, స్మగ్లింగ్, ఇలాంటివన్నీ కూడా. పోచింగ్ అంటే ఇల్లీగల్ హంటింగ్, కిల్డ్ వైల్డ్ యానిమల్స్. ఓకేనా, మీ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బై ప్రొటెక్ట్ స్థానిక ప్రజలు అంటే లోకల్ కమ్యూనిటీస్ అడవులను, జంతువులను రక్షించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అక్రమంగా జంతువులను పట్టడం లేదా జంతువులకు హాని చేసే అంటే అనైతిక చర్యలు జరగకుండా చూడగలరు. అలా చేయడం ద్వారా వారు అడవి ప్రాంతాలను సురక్షితంగా ఉంచి జంతువుల జీవనాన్ని కాపాడుతారు. అడవిలో అనుమతి లేకుండా భూమిని ఆక్రమించడం, దాన్నే ఎంక్రోచ్మెంట్ అని అంటారు. అది జరగకుండా మనం కాపాడాలి. పొలాల కోసం లేదా ఇళ్ల కోసం అడవిని నాశనం చేయకుండా చూడటం, అక్రమంగా జంతువులను పట్టడం వంటి చర్యలను నిలిపివేయాలి. అడవిలో జరుగుతున్న అనైతిక పనులను అధికారులు తెలుసుకునేలా సమాచారాన్ని మనం కల్పించాలి, ఇవ్వాలి. ఇంకా ఈ యొక్క లోకల్ కమ్యూనిటీస్ గ్రామస్తులు కలిసి రాత్రి పగలు అడవిలో పర్యవేక్షణ చేయడం మంచిది. ఇంకా జంతువులు ఉండే ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచాలి. అది పాయింట్ కి మీనింగ్. నెక్స్ట్, బై పార్టిసిపేటింగ్ ఇన్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ సచ్ as ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్. మంచి వొకాబులరీ ఉందాం ఇందులో. డన్. ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కొత్త ప్లాంట్స్ నాటడం, హంటింగ్ ని స్టాప్ చేయడం, అదే ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు. అడాప్టింగ్ అంటే టేకింగ్ సంథింగ్ యాజ్ యువర్ ఓన్. సస్టైనబుల్ ప్రాక్టీస్ అంటే ఈ అర్థం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం, రిసోర్సెస్ ని సేవ్ చేసుకోవడం. ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ అంటే ఎన్విరాన్మెంట్ సేఫ్ ఫార్మింగ్ అనమాట, యూసింగ్ న్యాచురల్ మెథడ్స్ తో. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, స్థానిక ప్రజలు అడవులు మరియు ప్రకృతిని కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ జేఎఫ్ఎం వంటి కార్యక్రమాల్లో పాల్గొని అడవులను రక్షించడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. అదే సమయంలో పర్యావరణాన్ని హాని చెయ్యని ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ వంటి సుస్థిర పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రకృతి వనరులను రక్షిస్తారు. సో ఇది ఇలా చేస్తే అడవులు, జంతువులు, నీరు, నేల అన్ని రక్షించబడతాయి. ప్రమోటింగ్ ట్రెడిషనల్ కన్జర్వేషన్ మెథడ్స్ సచ్ as ది చిప్కో మూమెంట్. ఓకేనమ్మా, డన్. ట్రెడిషనల్ కన్జర్వేషన్ అంటే ప్రొటెక్ట్ నేచర్ యూసింగ్ ఓల్డ్ మెథడ్స్ తో. ఓకేనమ్మా, డన్. చిప్కో మూమెంట్ అంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ మూమెంట్ 1973లో ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఇంటికి అర్థం ఏంటంటే అమ్మా, లోకల్ కమ్యూనిటీస్ ప్రకృతి పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషించవచ్చు. అందులో ఒక మార్గం సాంప్రదాయ రక్షణ విధానాలను ప్రోత్సహించడం. ఎగ్జాంపుల్ గా చిప్కో ఉద్యమం. చిప్కో అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ కన్జర్వింగ్. ఈ యొక్క చిప్కో మూమెంట్ లో ప్రజలు పర్వతాలు, చెట్లను కత్తిరించకుండా తగినంత సహకారం అందిస్తూ అడవులను రక్షించారు. ఇలా వారు అడవులను, జంతుజాలాన్ని కాపాడడంలో సహకరిస్తారు. అది చిప్కో మూమెంట్. నెక్స్ట్, క్రియేట్ క్యాంపెయిన్స్ టీచ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ కాంట్రిబ్యూట్ టు కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క నేచర్ ని కాపాడటానికి మరియు పర్యావరణ పరిరక్షణలో సహకరించడానికి మనం చేయగల కొన్ని మార్గాలు. ఇతరులకు పర్యావరణ పరిరక్షణ గురించి మనం టీచ్ చేయడం, పర్యావరణ పరిరక్షణ సంబంధించిన సంస్థలు లేదా కంపెనీలు స్థాపించడం, భవిష్యత్తు తరాలకు ప్రకృతి ప్రేమ, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ నేర్పించడం, ప్రత్యక్షంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో సహకారం చూపించడం. సో పర్యావరణ సమస్యల గురించి అవగాహన పెంచడం, ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకునేలాగా
ప్రేరేపించడం. పాఠశాలలో సమాజంలో సస్టైనబిలిటీ, రీసైక్లింగ్, ప్లాంటేషన్ వంటి విషయాలను టీచ్ చేయడం. ఇంకా అడవి రక్షణ అండ్ ప్రకృతి రక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఇవన్నీ చేస్తే మనం ఈ యొక్క నేచర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదేనమ్మా, ఇలా చేస్తే లోకల్ కమిటీస్ నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తారు. సో హౌ కెన్ లోకల్ కమిటీస్ కంట్రిబ్యూట్ టు కన్జర్వేషన్ ఎఫర్ట్స్? ఇదమ్మా ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఈ విధంగా చేస్తే లోకల్ కమ్యూనిటీస్ ఈ యొక్క నేచర్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఆ నేచురల్ రిసోర్స్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అందులో ఎలా చేయొచ్చు అంటే అడవులు అండ్ జంతువులను రక్షించడం అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ పాటించడం, సాంప్రదాయ కన్జర్వేషన్ పద్ధతులను ప్రోత్సహించడం, చిరుకు మూమెంట్ అంటారు అదే, ప్రజల్లో పర్యావరణ అవగాహనని పెంచడం. ఇవన్నీ చేస్తే నేచురల్ రిసోర్సెస్ లోకల్ కమ్యూనిటీస్ ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ యూస్ అవుతాయి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.